ఓం గం గణపతయే నమః. ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదిస్తున్నటువంటి భక్తులకు, సాధకులకు నమస్కారం. మా ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మనం ఈరోజు కాలభైరవాష్టమి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అష్టమికి ఎంతో విశిష్టత కలదు. మార్గశిర కృష్ణ అష్టమిన కాలభైరవుడు ఉద్భవించిన రోజు. ఈ అష్టమి నాడు కాలభైరవ ఉపాసన దీక్ష ప్రారంభిస్తే నవగ్రహ బాధల నుండి విముక్తి కలగడమే కాక మోక్షం కూడా లభిస్తుంది. కాలభైరవుణ్ణి పూజించడం వలన భయం, ఆందోళనలు తగ్గుతాయని శాస్త్రం చెబుతుంది. ఆ పరమశివుని అంశతో అవతరించి నవగ్రహాలను తన అదుపులో ఉంచుకున్న ఆ కాలభైరవుడు మనలో ఉన్న అహాన్ని తొలగించి నిత్య జీవితంలోని భయాలను, ఆందోళనలను దూరం చేసి గ్రహబాధల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. ఆయన పుట్టుక గూర్చి పురాణాలలో ఒక కథ ఉంది. అదేమిటంటే, త్రిమూర్తులలో బ్రహ్మత్వం ఎవరిదో తెలుసుకోవాలని మహర్షులు కైలాసం వెళ్తారు. అప్పుడు అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సంభాషించుకుంటున్నారు. వారితో ఋషులు, స్వామి, మీలో బ్రహ్మత్వం ఎవరిదో మాకు తెలియజేయండి అంటూ చేతులు జోడించి అడుగుతారు. అప్పుడు త్రిమూర్తులు ఎవరికి వారే తమదే బ్రహ్మత్వం అని వాదించుకుంటున్నారు. అప్పుడు ఋషులు ఈ వివాదాన్ని పరీక్షించేందుకు 4 వేదాలను, ఓంకారాన్ని పిలుస్తారు. అవి పరమశివుడే బ్రహ్మత్వం కలవాడని చెబుతాయి. అప్పుడు కోపం వచ్చిన బ్రహ్మదేవుడు, ఓ రుద్ర, నువ్వు నా 2 కనుబొమ్మల నుంచి పుట్టినవాడవు కావున నన్ను స్తుతించు, నాదే బ్రహ్మత్వం అని అంటాడు. దానితో శివుడు మహా ఉగ్ర రూపమైన కాలభైరవుని రూపం దాల్చి బ్రహ్మదేవుడు ఒక తలను నరికి వేస్తాడు. అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. ఇలా పరమశివుడు కాలభైరవ రూపంలో బ్రహ్మ అహంకారాన్ని నశింపజేశాడు. కావున మనము కూడా మనలో అహంకారం లేకుండా చూసుకోవాలన్నదే ఈ కథలోని అంతరార్థం. కాలభైరవుడు నల్లగా 3 కళ్ళు, 4 చేతులతో, పాములు, పుర్రెల దండ ధరించి మారణాయుధాలతో భయంకరంగా ఉంటాడు. ఈయన వాహనము కుక్క. కుక్క ధర్మానికి ప్రతీక. మహాభారతంలో యమధర్మరాజు కుక్క రూపంలో వచ్చి స్వర్గారోహణ సమయంలో ధర్మరాజును పరీక్షిస్తాడు. దీనిని బట్టి కాలభైరవుడు ధర్మాన్ని వాహనంగా చేసుకున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. కాలభైరవుణ్ణి కాశీ ప్రభువుగా శ్రీ శంకరాచార్యుల వారు పేర్కొంటారు. ఆ స్వామి అనుగ్రహం ఉన్నవారికి కాశీక్షేత్ర దర్శనం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కాశీ సమారాధన సమయంలో కుక్కకు మినపగారెల దండను సమర్పించడం వలన సకల దుఃఖాలు తొలగుతాయని భక్తుల యొక్క నమ్మకం. అలాగే కాలభైరవాష్టకం నిత్యం పారాయణం చేయడం వలన మన అహం తొలగిపోయి మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది. అలాగే ఈ అష్టకాన్ని ప్రతినిత్యం పఠించడం వలన దుష్టశక్తుల నుండి రక్షణ కలిగి గ్రహదోషాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. రోజు పఠించే అవకాశం లేని వారు కాలభైరవ అష్టమి రోజున పఠించడం వలన కూడా అదే ఫలితాన్ని పొందుతారని ఆధ్యాత్మిక గురువుల యొక్క మాట. కాలం విలువను గుర్తించి అందుకు తగినట్లుగానే మనం నడుచుకోవాలన్నదే భైరవుని యొక్క సందేశం. కాలభైరవుణ్ణి ఆరాధించడం వలన మన ప్రవర్తన ధర్మబద్ధంగా మారుతుంది. అలాగే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే శక్తి, ధైర్యం అలవడుతాయి. మనం ప్రతిరోజు ఆ కాలభైరవుణ్ణి ఆరాధించి కాలభైరవాష్టకమును పఠించి మనము ధర్మంగా నడుచుకుందాం. జై శ్రీరామ్.